మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. పాత కలెక్టరేట్ ఆవరణలో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేస్తామని, మెడికల్ కాలేజీలో సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. పాలమూరు రూపురేఖలు మార్చిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. కృష్ణా జిల్లాలో మన వాటా తేల్చకుండా కేంద్రం తెలంగాణకు నష్టం కలిగిస్తుందని తెలిపారు. 8 ఏళ్లలో తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లు 127% పెరిగితే దేశంలో కేవలం 71% పెరిగాయన్నారు. వైద్య రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శమన్నారు. మామ ఇంత ₹300 కోట్ల 1000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకున్నామంటే ఆ ఘనత శ్రీనివాస్ గౌడ్ గారికే దక్కుతుంది. ఒక మాట చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. వాస్తవానికి 500 పడకల ఆసుపత్రి ఉంది మనకు. శ్రీనన్న ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే అన్నే చేసుకుందాం తీయరాదే, ఎందుకు ఇంత పెద్ద బిల్డింగు అంటే పట్టుబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి, నా దగ్గరికి వెళ్లి ఇవాళ కట్టి తీరాల్సిందే. అది అట్లనే ఉండాలి. 500ది మళ్ళీ 1000 పడకల దవాఖాన కట్టాలి. మాకు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కావాలని ఇవాళ పట్టుబట్టి ఈ 500 దాదాపు నాకు తెలిసి అన్నయ్య వరకు 500 కోట్లు అవుతుంది. ఇప్పుడు 300తో షురువు అవుతుంది. రేపు క్యాథ్ ల్యాబ్ కావాలనే, క్యాన్సర్ కు కూడా ఇన్నే ట్రీట్మెంట్ కావాలంటుండే. ఇప్పుడు మాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కావాలి, గుండెకు కావాలి, అన్ని కావాలంటుండు. అంటే ఇంత మంచి ఆసుపత్రి 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇవాళ ఇక్కడ వస్తుందంటే ఆ ఘనత మీ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారికి దక్కుతుంది. ఇవాళ ఈ మెడికల్ కాలేజ్ నిజంగా మీరు ఎంత అదృష్టవంతులంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ ఎక్కడొచ్చిందంటే అది మన పాలమూరుకే వచ్చింది. అంటే ముఖ్యమంత్రి గారికి పాలమూరు